గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అబ్బాయి భోజనాలు అయిన తర్వాత ఒక్క కథ వేసుకుందాం. ఉండవయ్యా, కడుపు మండిపోతుంటాను. వెంకయ్య గారు, ఏది ఈ ఊళ్ళో మంచి వెన్నగాచి నెయ్యి దొరకటం లేదు నాయన. ఆ పాడు బజార్ నెయ్యి నా చేతులతో వడ్డించడానికి మనసు ఒప్పదు. మరి కూర అయినా వేయండి. వేళగాని వేళ వస్తుంది మరి ఎట్లా? అదే కూర అనుకో, అదే పులుసు అనుకో, అదే పరమాన్నం అనుకో. మీ ఇంట్లో అయితే ఏది పెడితే అది తినవు. ఇది మీ ఇల్లు అనుకో నాయన. అట్లాగా, సరే సరే. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు. నేను నీ అల్లుడినే అనుకో. ఊరి నీ తలపండు పగలా, నేను పడిపోను. నువ్వు నాకు అల్లుడి పట్రా. కాపడగత్తయ్యా, నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. నాకు రంగరంగ ఎది గది నాకు తల్లియు తండ్రియు తల్లియు తండ్రియు దైవమని వేరంగో. ఎవరది? పద్మాష్ ఎలుకోరా. వాడెవడో దొంగండి, ఈ కుర్రాడి దగ్గర నగలుచుకుంటున్నాడు. నన్ను చూసి పారిపోయాడు. మన భద్రయ్య గారు అబ్బాయి రా. వాళ్ళు ఊరంతా వెతుక్కుంటున్నారు. తీసుకుపోదాం రండి. అబ్బాయి నువ్వు కూడా రా. అమ్మా శ్రీ మహాలక్ష్మి, మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు. నీకు తెలుసుగా. వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు. పంపిస్తే నీకు ఏం చేయించను? ఆకుపూజ చేయిస్తాను. అమ్మా శ్రీలక్ష్మ తల్లి, నేను మొక్కుకున్నాను చాలేవే, నువ్వు కూడా ఎందుకు? ఉండవయ్యా తల్లి, మమ్మల్ని దయ చూడమ్మా. నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి. వనసంతర్పణే ఎందుకు? దండగా అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం. వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు. ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది. వస్తున్నానమ్మా. అమ్మా తల్లి, దాని మాటలకెళ్ళి ఆకుపూజ ఖాయం. ఏమిటమ్మా ఏమిటి? పిల్లోడు కనపడలా? లేదమ్మా, లేదు, వెతికిస్తున్నాగా. వాడు సాయంకాలంలోగా కనిపించాడా? సరే, లేకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా చచ్చకు, తొందరపడకు. వెతికిస్తున్నాగా. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, టామ్ వేయించాను, దేవుడు కూడా మొక్కుకున్నాను. ఇంకేం చేయని చెప్పు. ఏమో, వాడు కనపడకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా అని బతిమాలుతుంటే చస్తా అని బెదిరిస్తున్నావే. చచ్చు. ప్రేమయు
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! పిల్లాడు కనబడక మేము ఏడుస్తుంటే మధ్య నీ పొజిషన్ ఏమిటి? ఆపుతావా? ఆ ఆరుని అమ్మి పారేయమంటావా? అమ్మా చూడవే. అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు? అది సాంగ్సులు నేర్చుకుంటుంటేను. సాంసూనా శార్థం కర్మ. భద్రయ్య గారు లేడు బావయ్య. మీ అబ్బాయి దొరికాయండి. ఇదిగోనండి మీ అబ్బాయి. నా తండ్రి, నా బాబాయ్, నా తండ్రి. ఏ ఇదిగో బాబులే. నా తండ్రి వచ్చావా? మా తండ్రి నా నాయన వచ్చావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నాయన? అన్నట్టు సొమ్ములను ఉన్నాయా? చూడు చూడు ఏమో పెట్టావు. ఉన్నాయిలా ఉంటావయ్యా గోలా. అన్నట్టు అమ్మకు చూపించు, తొందరపడి చచ్చుతుందేమో. అవును, వెళ్ళు వెళ్ళు. అన్నట్టు సంచయ్య, మా అబ్బాయి ఎలా దొరికాడు? ఎక్కడ దొరికాడు? ఇదిగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు. ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడు నగలు ఉంచుకుంటున్నట్ట. అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు. అంతలోకి మేము వచ్చాం. మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు. పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా. నాయన, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి. 116లా? పిచ్చోవాడా, అతను చేసిన మేలుకి 100 లక్షల ఇచ్చిన రుణం తీరుతుందా? ఇదిగో అబ్బాయి, డబ్బుదేముంది, వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతేనండి. మాట శాశ్వతంగా ఉంటుంది. నీ మేలు నేను సచ్చిందాకా మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోను. ఇదిగో ఈ రూపాయలు ఉంచుకో. అక్కర్లేదండి, తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి, చేసుకుంటాను. అనా, నా దగ్గర ఏముంటుంది? నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, అందులో నువ్వు చేసే పనే ఉంటుంది. తల్లిదండ్రి లేరండి, దిక్కులేని వాడిని. మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను. నౌకరుగానా? ఏ 2-3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా? అది కూడా వద్దండి, కాస్త అన్నం పెడితే చాలు. అయితే హానరీగా అంటులు తోతావా? ఏమే ఉంచుకుందామా? ఉండనివ్వండి, పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు. ఉండు నాయన. అయితే ఉండు, పో లోపల పో. నాయన ఉంటానండి. సంచయ్ గారు, నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి. కానీ పాపం ఏం చేస్తాం, అడిగాడు కదా అని ఉంచుకుంటున్నా. మేము వెళ్ళొస్తాం. మంచిది. చంచయ్య గారు, మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా? మర్చిపోను. బాబు, మీ మేలు కూడా. నెమ్మదిరా నెమ్మదిరా. పర్వాలేదండి, బుర్రలో ఉన్న వేడంతా జరువును జారిపోవాలా? ఏమయ్యో ఓయ్, కావాలేదు నీ తలంటూ? అయిపోయింది అయిపోయింది. వాడు బజార్కి వెళ్ళొద్దు, చుట్టాలు వస్తున్నారు, వంట త్వరగా అవ్వాలి. రే పోరా, నిలుగడు. అయ్యగారు, భద్రయ్య గారు, ఏమిట్రా బాబులు, ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది. ఒక 50 రూపాయలు కావాలి. అప్పుడే పైకలు లేదురా. లేదంటే ఎట్టకండి, మీరే పోతే ఎవరుతారు? ఉన్న ఇల్లు కూడా మీరే తాగట్టుకొని ఎలా అవుతుంది? నేనే చేశాను, కోర్టు వారు వేయించారు వేలం. ఏ కొట్టాలండి, వడ్డీతో సహా భరిస్తాను. నోట్ రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే. ఆహా, ఇయ్యాలా? మీరు ఇయ్యాలా? నేను వెళ్ళాలా? అరే అయ్యగారు, నీళ్లు తోడానండి. వస్తున్నా. బాబులు, అరే వీడేనండి మన అబ్బాయి ఎత్తుపోయింది దొంగ.